చెందిన వ్యక్తి ఈ అవార్డు తీసుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి కంపెనీషిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ సంస్థ వారు సిసిసి అవార్డు 2028కి వివిధ రంగాల నుండి 50 మందికి సిసిసి అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డులను డాక్టర్ షేక్ మెహబూబ్ అలీ గారిని దేశ సేవ మరియు సామాజిక సేవ చేసినందుకు కంపెనీషిప్ కమ్యూనిటీ చెంగమ కేకేర్ సంస్థ వారు సిసిసి అవార్డును బహుకరించారు. ఈ అవార్డును మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజుర్ రహమాన్ గారు మరియు జ్యూరీ చైర్మన్ జనాబ్ ఇంతియాజ్ సాబ్ ఐఏఎస్ స్పెషల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ మరియు కంపానియన్షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ సంస్థ స్థాపకులు షేక్ షబీర్ గారు ఈ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ షేక్ మెహబూబ్ అలీ గారు అందుకున్న 106వ అవార్డు ఇంకా ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాం. నువ్వు చేస్తున్న మంచి సేవలు ఇంకా ఎన్నో అందించాలని ఆశిస్తున్నాం. నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఎన్నో సేవలు చేసే గొప్ప గుణం ఉన్న మా మధ్యతరగతి కుటుంబాలకు నీలాంటి మంచి వ్యక్తి ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. शेख महबूब अली और मुझे कंपेनशिप कम्युनिटी चेंज मेकर अवार्ड जो है मेरा 106वां अवार्ड है, जिससे पहला मैंने 105 अवार्ड ले चुका है, जिनके अंदर नेशनल, इंटरनेशनल और स्टेट और इंडिविजुअल्स के अवार्ड ले रखा है। और मुझे कंपेनशिप कम्युनिटी चेंज मेकर अवार्ड को सिलेक्शन करने वालों के लिए और मैं तहे दिल से शुक्र अदा करता हूँ। और क्योंकि ये के अंदर एक पहला एक कम्युनिटी अवार्ड है और यहाँ आने के बाद ऐसा लगने लगा मैनेजमेंट और वो सब का और आलिशान और बेहतरीन तरीके से यहाँ पर इंतजाम किया गया है। और चैंपियनशिप का एक चेंजर अवार्ड सभी टीम लोगों के लिए और फाउंडर शबीर साहब के लिए मेरा दिल से मुबारकबाद देता हूँ। थैंक यू। నమస్కారం, నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి. నేను భారతదేశం సైన్యంలో 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ నేను అనేక సామాజిక కార్యక్రమాల్లో నేను పాలు పంచుకునేవాడిని. మరియు భారతదేశం సైన్యంలో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత కూడా నేను సామాజిక సేవల్లో పాలు పంచుకునేవాడిని. దానికి ప్రధాన కారణం ఏంటంటే నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని కాబట్టి ఎలాంటి బాధల గురించి నాకు తెలుసు. కాబట్టి పేద విద్యార్థులకు చదువు కోసడంలో వాళ్లకు ఫీజుల్లో ఎలాంటి వాటిలో ఇబ్బందులు ఉన్న వారికి నేను నా జీతంలోని 10 నుంచి 20% వరకు పేద విద్యార్థుల చదువుల కోసం మరియు బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాల వారికి నేను వాళ్లకు ఒక నెలకు లేదా 10-15 రోజులకు సంబంధించినటువంటి రేషన్ సదుపాయాన్ని నేను వాళ్లకు నా జీతంలో కొంత శాతాన్ని ఆ డబ్బులకు వాళ్లకు సమకూర్చేవాడిని. నా యొక్క సేవలను గమనించి వివిధ సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి భారతదేశంలో వివిధ సంస్థల నుంచి మరియు
ప్రపంచంలోని వివిధ సంస్థల నుంచి నాకు 105కు పైగా అవార్డులను నేను పొందడం జరిగింది. అందులో జాతీయ, అంతర్జాతీయ మరియు వివిధ రాష్ట్రాల మరియు వివిధ NGOsల నుండి కూడా నేను అవార్డులను పొందడం జరిగింది. అందులో నా యొక్క సేవలను గమనించి ప్రపంచ మానవ హక్కుల కమిషన్ నాకు ఒక డాక్టరేట్ అవార్డును కూడా నాకు బహుకరించింది. మరియు ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్ కూడా నాకు ఒక డాక్టరేట్ అవార్డును ఇవ్వడం జరిగింది. మరియు ఎంరైజింగ్ అచీవర్ అవార్డ్ కౌన్సిల్ కూడా నాకు ఒక డాక్టరేట్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇలానే నాకు వివిధ సంస్థల, వివిధ NGOల ద్వారా నాకు 22 డాక్టరేట్లు నాకు ఇవ్వడం జరిగింది. అందులో నాకు 8 ప్రపంచ రికార్డులు కూడా నా పేరు మీద నమోదయ్యాయి. Ladies and gentlemen, we have a booth outside. बाहर एक इंटरव्यू के लिए बूथ रखा है. There you can give your interview. आप अपने अवार्ड जो आपने मिला उसके बारे में आप 2 मिनट का इंटरव्यू दे सकते हैं और हमें भी. We are almost at the end of awards. So all the awardees just stay, don't go. So are you all with me? Yes? Do energy इधर ही है कि सब? So Dr. Mahboob Ali Sheikh. Ladies and gentlemen, please give them a big hand, please. The humanitarian social service awardees. Syed Rizwan, awardee of humanitarian and social services. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరి హీరోయిన్ అనుష. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా. ఇలాంటి కిడ్స్ వేర్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్ ఇలా చాలా యాక్సెసరీస్ మీకు శ్రీజీ స్టోర్ లో దొరుకుతుంది. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇప్పుడే విజిట్ అవ్వండి. మన ముందు తారకేశ్వర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి డ్రమ్స్ రామ్ గారు ఉన్నారు. ఆయన వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. ఆ డ్రెస్ ఆయన ఎక్కడ కొన్నాడో అది అడిగి తెలుసుకుందాం. రామ్ గారు, మీరు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? చాలా బాగా ఫిట్ అయింది మీకు. అందరికి హాయ్, దీపావళి శుభాకాంక్షలు. నేను ఈ డ్రెస్ ఆన్లైన్ లో శ్రీజీ స్టోర్స్ అనే యాప్ లో కొన్నాను. దీపావళి సందర్భంగా ఎంతో ఆఫర్లతో ఈ యాప్ లాంచ్ అయింది. అందరూ కూడా ఈ యాప్ లో డ్రెస్సెస్, బ్యాంగిల్స్, ఇంకా రకరకాల పిల్లల బొమ్మలు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి శ్రీజీ స్టోర్స్ యాప్. థ్యాంక్ యూ.